హాయ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. సో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ పేరు పేరున అందరికీ టెక్నీషియన్స్ అండ్ ఇందులో చాలా బిజీ ఆర్టిస్టులు. సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా సపోర్ట్ చేసి వాళ్ళ డేట్స్ ఇచ్చి, సో మిగతా చాలా బిజీ పెద్ద మూవీస్ అన్నీ కూడా కొన్ని మాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మరీ వచ్చారనమాట. ఎందుకంటే ఈ సినిమాని అంత గట్టిగా నమ్మారు. సో వీళ్ళందరూ కూడా ఇంతలా నన్ను నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ ఏంటంటే అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 8 years అయింది. సో ఇంత పెద్ద మూవీ ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు? ఓకే, మీ దగ్గర అంత డబ్బులు ఉంటే ఎందుకు అప్పుడే లాంచ్ అవ్వలేదు ఇంత గ్రాండ్గా? లేదంటే అసలు ఏంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దానికి ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ క్లారిటీ అనమాట. టుడే ఐ వాంట్ టు సో నేను ఇండస్ట్రీకి వచ్చి 8 years అయింది అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో రిలీజింగ్ ఆన్ ది 8th. సో దట్స్ వై ఐ వాంట్ టు స్పీక్ అ లిటిల్ బిట్ అబౌట్ మై జర్నీ. సో అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాను, అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. సో ఇనీషియల్గా నేను ఇంజనీరింగ్ వైజాగ్లో చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో. సో ఆ టైంలో ఫుల్ ఒక షార్ట్ ఫిల్మ్స్ క్రేజ్ ఉండేది. సో అప్పట్లో కొంచెం నేను కూడా మా ఫాదర్ కంపెనీలో యూఎస్లో గట్రా పనిచేసి ఏదో పార్ట్ టైం జాబ్ లాగా సరదాగా చేసే టైంలో కొంచెం పాకెట్ మనీ అవన్నీ సేవ్ అప్ చేసుకుని ఒక ఇండిపెండెంట్ మూవీ కైండ్ ఆఫ్ ఒక షార్ట్ ఫిల్మ్ లాంటి ఒక మూవీ తీశాను అనమాట. సో అది తీసి అంటే ఇది అసలు తీస్తున్నానని చెప్పలేదు ఇంట్లో కూడా. సో నా ఓన్ పాకెట్ మనీతో ఊరికే సరదాగా ఏదో తీసుకుని ఫైనల్గా అదంతా అయిపోయాక మా డాడ్కి వెళ్ళి చూపించాను. సో అప్పుడు హీ వాజ్ లైక్ ద హ్యాపీయెస్ట్ అనమాట వెన్ హీ సా. బికాజ్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చాలా చిన్నప్పుడు కూడా ఆయనకి ఏదో జస్ట్ ఒక చిన్న ఎల్ఎంఎల్ స్కూటర్ గట్టు ఉండేది. సో అప్పట్లో ఆ స్కూటర్లో నన్ను పెట్టి వైజాగ్లో ఎక్కడ షూటింగ్ అయినా నన్ను తీసుకెళ్ళిపోయేవారు. సో నేను చిన్నపిల్లడినే కాబట్టి ఆ డైరెక్టర్ దగ్గరికి అలా దూరిపోయి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఓకే ఇగోండి మా అబ్బాయి ఏదన్నా కొంచెం మీకు యూజ్ అయితే ఏదైనా రోల్ ఏదైనా చూడండి ఇది అదే అని చెప్పి నన్ను చైల్డ్ యాక్టర్ గానే చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. పరిస్థితులు కూడా ఆబ్వియస్లీ అంత ఇదిగా అవ్వలేదు. సో ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్. దెన్ లేటర్ ఆన్ నాకు వన్స్ ఐ గ్రూ అప్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంత నీకు ఇంట్రెస్ట్ ఉందా మూవీస్ మీద అని ఆయనే షాక్ అయ్యారు ఆ మూవీ చూసి, ఆ ఇండిపెండెంట్ మూవీ వాట్ ఎవర్ చూసి. బట్ హీ వాజ్ లైక్ ఓకే యూ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే యూ టేక్ సమ్ ట్రైనింగ్ అని చెప్పి సత్యానంద్ గారి దగ్గర నన్ను పెట్టారనమాట. సో ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్టర్ సత్యానంద్ గారి దగ్గర ఐ గేవ్ అన్ ఆడిషన్. సో అది రోజులు మారైన నా ఫస్ట్ మూవీ. అది దిల్ రాజు గారి ప్రొడక్షన్లో. సో దిల్ రాజు గారే నాకు ఫైనల్ రౌండ్లో నన్ను 1-on-1 ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు ఆడిషన్లో. సో దట్ వాజ్ లైక్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై డాడ్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ ఆల్సో. సో ఇదంతా కూడా అంటే ఆ తర్వాత ఐ డిడ్ అ లాట్ ఆఫ్ అదర్ మూవీస్. సో ఎప్పుడు కూడా అంటే ఒక గ్రాండ్గా మనం బిగ్ మూవీ చేద్దాం, ఒక లాంచ్ చేద్దాం అనే థాట్ కూడా మాకు రాలేదు. సో ఆఫ్టర్ దాట్ కొన్ని మీనింగ్ఫుల్ మూవీస్, గల్ఫ్ అనే మూవీ చేశాను. తర్వాత ఒక చిన్న మూవీ ఒక ఐఫోన్లో చేశాను అనమాట. అదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ. తర్వాత ఫస్ట్ ర్యాంక్ రాజు అనే మూవీ. సో అదంతా చాలా బాగా కొంత రీచ్ అయింది, మంచిగా రీచ్ అయింది. బట్ ఆ కమర్షియల్ బ్రేక్ అనేది కానీ, ఆ కమర్షియల్ సక్సెస్ అనేది కానీ ఇప్పటివరకు రాలేదు. సో దో లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ దోస్ మూవీస్ ఆర్ హ్యావ్ నోన్ మీ, ఒక పెద్ద సక్సెస్ అనేది గ్రాండ్గా రాలేదు. సో ఆ టైంలో చెప్పారనమాట మా ఫాదర్కి, ఆయన మా వెల్ విషర్స్ కానీ వీళ్ళు కానీ అందరూ కూడా సార్ మీ అబ్బాయి చాలా అంటే ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. సో మీరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఎంత చేయగలరో ఇంకా అంత చేసేయండి. ఇంకా ఇది టైం వచ్చేసింది, ఇంకా తర్వాత ఏజ్ అయిపోతే ఇంకా అసలు అవ్వదు, వర్కౌట్ అవ్వదు అండ్ యూనో ఆ తర్వాత ఇంకా చేసిన వేస్ట్ అని చెప్పి ఇంకా అప్పుడు లైక్ లుకింగ్ అట్ యూనో వాట్ ఆ జర్నీ ఎంతవరకు అక్కడి వరకు జర్నీ చేసామో. సో అదంతా దృష్టిలో పెట్టుకుని డాడ్ అండ్ మీ కలెక్టివ్లీ మేము అనుకున్నాం లెట్స్ గివ్ అవర్ బెస్ట్ షాట్, అవర్ బిగ్గెస్ట్ షాట్. ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో మనం ఓన్గా కూడా ఒక ప్రొడక్షన్ ఫస్ట్ టైం చేద్దాం అనే టైప్లో మనం డిసైడ్ చేసి సో వీ స్టార్టెడ్ దిస్ మూవీ అనమాట. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ అండ్ యూనో ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో మనం ప్రీమియర్స్ వేసాము. సో ఇందాక మీరు ప్రీమియర్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బట్ యాక్చువల్గా ఇంకొక చిన్న ఇష్యూ వచ్చింది. కాకపోతే అంత బాగా జరుగుతున్న టైంలో నాకు ఇప్పుడు వరకు ఎప్పుడు రాని ఇష్యూ, ఐ డోంట్ ఈవెన్ నో వై ఇట్
స్టార్టెడ్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఆఫ్ కోర్స్ బయట అందరూ మాట్లాడుకుంటున్నారు, అది ద థియేటర్స్ ఇష్యూ. సో ఇది అంటే నా వరకు అసలు వస్తుంది అని అనుకోలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు వరకు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు దిల్ రాజు గారు కానీ ఫస్ట్ నాకు అంత జస్ట్ ఒక కొత్త అతనికి ఆడిషన్ చేసి తీసుకోవడం అనేది, సో దోస్ వర్ ఆల్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మిరాక్యులస్ థింగ్స్ అనమాట. సో నా జర్నీ అనేది ఈవెన్ సత్యానంద్ గారి దగ్గర కూడా సత్యానంద్ గారు ఆయన కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కూడా చెప్తారు, ఇలా మన దగ్గర ట్రైన్ అయ్యారు, ఇమీడియట్గా దిల్ రాజు గారు ఆడిషన్ చేసి తీసుకున్నారు అనేది. సో అంత నీట్గా వెళ్తున్న జర్నీలో సడన్గా ఒక చిన్న భయం అనేది చాలా మటుకు స్టార్ట్ అయింది. సో ఇష్యూ గురించి కూడా నేను మాట్లాడద్దు అనుకున్నాను కానీ, బట్ లైక్ టుడే మార్నింగ్ వెన్ థియేటర్స్ అన్ని అలాట్మెంట్ అవన్నీ కూడా జరుగుతున్న టైంలో, సో ఒక స్మాల్ మూవీ, డబ్బింగ్ మూవీ, వేరే మన ఇండస్ట్రీ ఇది కాకుండా ఉన్న దానికి ఆల్రెడీ థియేటర్స్ చాలా టైట్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఒక థియేటర్ ఓకే, ఇది ఎవరో ఒక్కొక్కరికి ఇప్పుడు అలాట్ చేయొచ్చు అని ఓపెన్ అయింది. సో ఆ మూవీ కూడా ఆ స్మాల్ డబ్బింగ్ మూవీకి ఇచ్చేసారనమాట. సో బట్ మన మూవీస్ ఇన్ని వస్తున్నాయి, ఇప్పుడు నా మూవీ ఒకటి వస్తుంది, ఇంకో ఒక డీసెంట్ స్టార్ మూవీ ఒకటి కూడా రిలీజ్ అవుతుంది 8th, ఒక వేరే ప్యారలల్గా ఒక 7-8 మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ 7-8 మూవీస్లో ఏ ఒక్క మూవీకి ఇచ్చినా నేను ప్రాబ్లీ అంత హర్ట్ అయ్యేవాడిని కాదు, అంత ఫీల్ అయ్యేవాడిని కాదు. బట్ ఇన్ని మూవీస్ కూడా మనం అంటే మన లోకల్ తెలుగు అచ్చమైన తెలుగు సినిమాల్ని ఆ ప్రెఫరెన్స్ ఇవ్వకుండా ఆ మూవీకి ఇచ్చారు. అండ్ ఆ మూవీ కూడా అంత స్టార్ కాస్టింగ్ కూడా లేని మూవీకి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన మూవీకి, ఆల్రెడీ లాస్ట్ వీక్ ఆ మూవీ రిలీజ్ అయిపోయింది, అయినా సరే ఈ వీక్ ఆ మూవీకి ఇచ్చారు అనేది చిన్న నాకు బాధ వేస్తుంది, భయం కూడా వేస్తుంది కొంచెం. ఎందుకంటే నా 8 years ఇంత స్ట్రగుల్ అయ్యి, ఇంత అక్కడ ఆడిషన్లు ఇచ్చి, ఇంత అదేంటి ఐఫోన్లో సినిమాలు తీసి, ఇది చేసి అది చేసి వచ్చి ఫైనల్గా ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై బెస్ట్ అని అనిపించింది. సినిమా వైజ్, కంటెంట్ వైజ్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై బెస్ట్. బట్ ఇలాంటి టైంలో నాకు రియల్గా ఐ ఆబ్వియస్లీ హ్యాడ్ దిస్ టెన్షన్. సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ ఫర్ యువర్ సపోర్ట్ అనమాట. సో ఫర్ ఆడియన్స్ సపోర్ట్ నేను అడుగుతున్నా. సో జస్ట్ అంటే మా మూవీ ఇస్ ఇఫ్ ద కంటెంట్ ఈస్ వెరీ గుడ్, అంటే మా కంటెంట్ ఈస్ కామెడీ. సో కామెడీ మిమ్మల్ని 100% నవ్విస్తుంది అంటేనే మీరు ముందుకు తీసుకెళ్ళండి. బట్ ఆ ఫస్ట్ డే మార్నింగ్ షో మాత్రం 100% ఒక గివ్ దిస్ మూవ్ ఏ ఛాన్స్ అనమాట. సో ఎంతమంది వీలైతే అంతమంది సినిమాలు ప్రేమించేవాళ్ళు, మన అచ్చమైన తెలుగు సినిమాలను ప్రేమించేవాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డూ కమ్ అండ్ సపోర్ట్ అవర్ మూవీ. అండ్ ఫస్ట్ డే మాత్రం మీరు 100% గివ్ దిస్ మూవీ అ ఛాన్స్. సినిమా బాగోకపోతే అందరికీ చెప్పండి, బాగాలేదు అస్సలు బాగాలేదు ఈ సినిమా అని. కానీ సినిమా బాగుంటే మాత్రం 10 మందికి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్యామిలీకి చెప్పండి, అండ్ అందరూ వచ్చేలాగా చూడండి. అండ్ మన ఇండస్ట్రీలో మౌత్ టాక్ అండ్ పబ్లిక్ టాక్ అనే దానికన్నా ఏది పవర్ఫుల్ కాదు. సో డెఫినెట్లీ ఐఎమ్ థింకింగ్ దట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఆల్ లాఫ్, హిలేరియస్ కామెడీ ఉంటుంది. సో పబ్లిక్ టాక్ కూడా చాలా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్దని కోరుకుంటూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేతన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ మీకోసం, మీ డాడ్ కోసం ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో November 8th మీరు అందరూ థియేటర్స్కి రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.